తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ప్రెజెంట్ హోల్ ఇండియా గ్లోబ్ ట్రోటర్ ఫీవర్ లో ఉంది. గ్రాండ్ ఈవెంట్ లో జక్కన్న ఏం రివీల్ చేయబోతున్నారు, ఈ సినిమా గురించి ఎలాంటి హింట్స్ ఇస్తారన్న విషయంలో డిస్కషన్ జరుగుతోంది. ఈ బస్ కంటిన్యూ అవుతూ ఉండగానే జక్కన్న నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించిన చర్చ కూడా మొదలైంది. సాధారణంగా ఒక్క సినిమా సెట్స్ మీద ఉండగానే తర్వాత చేయబోయే సినిమా గురించి ఆలోచించరు రాజమౌళి. కానీ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఈ ప్లాన్ మార్చేశారట జక్కన్న. మహేష్ మూవీ సెట్స్ మీద ఉండగానే ఆ తర్వాత చేయబోయే సినిమా మీద దృష్టి పెట్టారన్న టాక్ వినిపిస్తోంది. గ్లోబ్ ట్రాటర్ సెట్స్ మీద ఉండగానే నెక్స్ట్ ఏంటన్న విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నారన్నది లేటెస్ట్ అప్డేట్. మహేష్ మూవీ తర్వాత ప్రభాస్ హీరోగా సినిమా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు జక్కన్న. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన కథను కూడా సిద్ధం చేశారు. బాహుబలికి ముందు బాక్సింగ్ నేపథ్యంలో మరొక కథను కూడా రెడీ చేశారు రాజమౌళి. బాహుబలి బడ్జెట్ వర్కౌట్ కాదనుకుంటే ఆ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాలని ప్లాన్ చేశారు. కానీ బాహుబలికి నిర్మాతలు ఓకే చెప్పడంతో రెండో కథ అలాగే ఉండిపోయింది. బాహుబలి టైంలో పక్కన పెట్టిన అదే కథని నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం రీరైట్ చేస్తున్నారట జక్కన్న టీం. ప్రభాస్ హీరోగానే ఆ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ అప్డేట్ వచ్చేది మాత్రం గ్లోబ్ ట్రాటర్ రిలీజ్ అయిన తర్వాతే. సిల్వర్ స్క్రీన్ మీద వస్తున్న గ్యాప్ ని కవర్ చేయడం ఎలాగో ఈ జనరేషన్ హీరోయిన్లకి పర్ఫెక్ట్ గా తెలుసు. అందుకే సినిమాలు ఉన్నా లేకపోయినా ఆడియన్స్ తో టచ్ మాత్రం పోకుండా జాగ్రత్త పడుతున్నారు నయా బ్యూటీస్. ముఖ్యంగా సినిమాలు డిలే అవుతున్న బ్యూటీస్ ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేసే విషయంలో మరింత యాక్టివ్ గా ఉంటున్నారు. సీతారామం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ తర్వాత ఫుల్ ఫామ్ లో కనిపించారు. వరుస సినిమాలతో తెలుగులో బిజీ హీరోయిన్ అవుతారనుకున్న రేంజ్ లో హల్చల్ చేశారు. కానీ సడన్ గా కెరియర్ గాడి తప్పింది. చేసిన సినిమాలు ఫెయిల్ అవ్వటం, సెట్స్ మీద ఉన్న సినిమాలు డిలే అవుతూ ఉండడంతో ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేందుకు సోషల్ మీడియాని నమ్ముకుంటున్నారు. మృణాల్ని ఫాలో అవుతున్నారు మలయాళ కుట్టి సంయుక్త మీనన్. కెరియర్ స్టార్టింగ్ లో ఇంట్రెస్టింగ్ సినిమాలతో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ బ్యూటీ కూడా సడన్ గా స్లో అయిపోయారు. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయాలన్న కోరిక సంయుక్త కెరియర్లో గ్యాప్ కి కారణమైంది. దీంతో తెలుగు ప్రేక్షకులతో టచ్ లో ఉండేందుకు సోషల్ మీడియాలో వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. టాలీవుడ్ లో ఎంట్రీ కోసమే ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న బ్యూటీ మాళవిక మోహనన్. ప్రభాస్ మూవీతో గ్రాండ్ గా పరిచయం అవ్వాలనుకున్న మాళవిక కలలు సంక్రాంతికి వాయిదా పడ్డాయి. దీంతో గ్లామరస్ ఫోటోషూట్స్ తోనే సరిపెట్టేస్తున్నారు ఈ హాట్ బ్యూటీ. మరి ఈ గ్లామర్ షో అందాల భామలకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి. సాధారణంగా స్టార్ కిడ్స్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చినప్పుడు వాళ్ళకి సపోర్ట్గా ఫ్యామిలీ స్టార్స్ బరిలో దిగుతారు. సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేయడం లేదా మల్టీ స్టారర్స్ ప్లాన్ చేయడం లాంటి ప్రయోగాలు చేస్తారు. కానీ ఓ మలయాళ హీరో మాత్రం ఫాదర్ లెగసీని వాడుకోకుండా సొంత కష్టం మీద కెరియర్ బిల్డ్ చేసుకున్నారు. స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత ఇన్నాళ్లకు తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. సినీ ప్రపంచంలో స్టార్ హీరోల వారసులు ఎంట్రీ ఇచ్చినప్పుడు తండ్రి పేరు, ఇమేజ్ చాలా హెల్ప్ అవుతుంది. కానీ మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ మాత్రం ఆ ట్రెండ్ కి పూర్తి భిన్నం. మమ్ముట్టి లాంటి లెజెండరీ నటుడి కొడుకైనా ఆయన పేరును వాడుకోకుండా తన టాలెంట్ తో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు దుల్కర్. ఫాదర్ లెగసీ కారణంగా దుల్కర్ కి మొదట్లో కొన్ని అవకాశాలొచ్చినా ఆ తర్వాత మాత్రం పూర్తిగా సొంత కష్టంతోనే తన స్టార్డమ్ ని బిల్డ్ చేసుకున్నారు ఈ యంగ్ హీరో. తండ్రి స్టైల్ ని ఫాలో అవ్వకుండా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అంతేకాదు ఇండస్ట్రీకి పరిచయమై 15 ఏళ్లవుతున్నా ఇంతవరకు తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకోలేదు దుల్కర్. ఫైనల్ గా మమ్ముట్టి దుల్కర్ స్క్రీన్ షేర్ చేసుకునే రోజు త్వరలోనే రాబోతోందన్న టాక్ వినిపిస్తోంది. దుల్కర్ నిర్మాతగా ఘన విజయం సాధించిన సినిమా లోకా చాప్టర్ 1 చంద్ర. కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాలో దుల్కర్ గెస్ట్ రోల్లో కనిపించారు. ఈ సిరీస్ లో రాబోయే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో దుల్కర్ మెయిన్ లీడ్ గా కనిపించబోతున్నారు. లోకా సిరీస్ లో దుల్కర్ తో పాటు మమ్ముట్టి కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. పార్ట్ 1 లోనే మమ్ముట్టి క్యారెక్టర్ కి సంబంధించి రిఫరెన్స్లు చూపించారు. ఇప్పుడు సీక్వెల్ లో ఆ క్యారెక్టర్ ని రివీల్ చేస్తారన్నది లేటెస్ట్ అప్డేట్. మరి ఈ కాంబో బాక్సాఫీస్ దగ్గర ఎలా మ్యాజిక్ చేస్తుందో చూడాలి. వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న స్టార్ లీగ్ లో సత్తా చాటంలో మాత్రం తడబడుతున్నారు మహానటి కీర్తి సురేష్. తెలుగు, తమిళ్, హిందీ ఇలా అన్ని భాషల్లో అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నా పెద్దగా వర్కౌట్ కావడం లేదు. అందుకే మరోసారి డిఫరెంట్ జానర్ లో ఓ ప్రయోగం చేస్తున్నారు ఈ బ్యూటీ. కీర్తి సురేష్ లీడ్ రోల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రివాల్వర్ రీటా. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఆల్రెడీ ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ అప్డేట్ తర్వాత తన కెరియర్లో బిగ్ బ్రేక్ గ్యారంటీ అన్న నమ్మకంతో ఉన్నారు మహానటి. ఒక గ్యాంగ్స్టర్ మర్డర్ నేపథ్యంలో తెరకెక్కిన రివాల్వర్ రీటా సినిమాలో సునీల్ విలన్ గా నటించారు. తన తండ్రి మరణానికి కారణమైన రీటా కుటుంబం కోసం సునీల్ వేటాడటం, విలన్ కి దొరకకుండా రీటా ఆమె తల్లి తప్పించుకోవడం అన్న పాయింట్ ని
ఫన్నీగా తెరకెక్కించారు. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా సక్సెస్ మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు కీర్తి సురేష్. మహానటి తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీతో బిగ్ హిట్ సాధించాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు ఈ బ్యూటీ. కానీ ఎన్ని సినిమాలు చేసినా మళ్లీ ఆ మ్యాజిక్ మాత్రం రిపీట్ కాలేదు. రివాల్వర్ రీటాతో తన కల నెరవేరుతుందన్న నమ్మకంతో ఉన్నారు కీర్తి. ప్రెజెంట్ క్రైమ్ థ్రిల్లర్స్ మంచి సక్సెస్ సాధిస్తూ ఉండడం, కామెడీ కూడా తన సక్సెస్ కి హెల్ప్ చేస్తుందన్న అంచనాలో ఉన్నారు మహానటి. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ రేర్ రికార్డ్ సెట్ చేస్తున్నారు. నార్త్ లో ప్రెజెంట్ ఫామ్ లో ఉన్న ఒకే ఒక్క హీరో అజయ్ దేవగనే. ఆ ఫామ్ ని అలాగే కంటిన్యూ చేసేందుకు ఓల్డ్ ఫార్ములాస్ ని రిపీట్ చేస్తున్నారు. ఈ రిపిటేషన్ లోనూ రికార్డ్ సెట్ చేస్తున్నారు ఏడి. ఈ ఇయర్ సమ్మర్ లో రైడ్ 2తో ఆడియన్స్ ముందుకొచ్చిన అజయ్ దేవగన్ మంచి సక్సెస్ సాధించారు. పార్ట్ 2 తొలి భాగాన్ని మించి సక్సెస్ అయింది. అందుకే సీక్వెల్ ఫార్ములాని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రెడీ అయింది అజయ్ టీం. వరుసగా సీక్వెల్ సినిమాలే చేసేలాగా లైనప్ సెట్ చేశారు ఏడి. ఆగస్టులో సన్ ఆఫ్ సర్దార్ కి సీక్వెల్ గా తెరకెక్కిన సన్ ఆఫ్ సర్దార్ 2తో ప్రేక్షకుల ముందుకొచ్చారు ఏడి. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకి సూపర్ హిట్ అన్న రేంజ్ టాక్ రాకపోయినా డీసెంట్ వసూళ్లే సాధించింది. తాజాగా మరో సీక్వెల్లో ఆడియన్స్ ముందుకొచ్చారు అజయ్. దేదే ప్యార్ దే 2తో మరొక హిట్ ఆయన ఖాతాలో పడిందంటున్నారు బాలీవుడ్ క్రిటిక్స్. ఈ సక్సెస్ తో ఒకే ఏడాది 3 సీక్వెల్ సక్సెస్ తో రికార్డ్ సెట్ చేశారు అజయ్ దేవగన్. ఇక అజయ్ చేసిన సీక్వెల్స్ అన్ని సూపర్ హిట్ అవుతూ ఉండడంతో అప్కమింగ్ లిస్ట్ లో ఉన్న సీక్వెల్స్ మీద కూడా మంచి హైప్ క్రియేట్ అవుతోంది. ధమాల్ సిరీస్ లో 4th ఇన్స్టాల్మెంట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. మరో కామెడీ సిరీస్ గోల్మాల్ కి కూడా కొనసాగింపు సిద్ధమవుతోంది. ఇక రీసెంట్ టైమ్స్ లో అజయ్ యాక్షన్ ఇమేజ్ కి తగ్గ కథతో వచ్చిన సింగం సిరీస్ లో మరొక మూవీ ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు రోహిత్ శెట్టి. రీసెంట్ బ్లాక్ బస్టర్ శైతాన్ కి కూడా సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. థ్రిల్లర్ జాన్రాలో తెరకెక్కుతున్న ఈ మూవీని భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. ఇక దృశ్యం సిరీస్ లో కూడా ఒక మూవీ రెడీ చేస్తున్నారు ఏడి. ఇలా వరుస సీక్వెల్స్ తో బాలీవుడ్ లో రేర్ రికార్డ్ సెట్ చేస్తున్నారు. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.4 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.